నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణలో పూల పూజకు వేలైంది. ఇక నేటి ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ దాకా ప్రతి వాకిలి ఒక పూదోట కానుంది. బతుకమ్మ ఉయ్యాలు అంటూ సాగే ఆడబిడ్డల ఆటపాటలతో వాడవాడ హోరెత్తనుంది. ప్రపంచమంతా పువ్వులతో దేవుడిని కొలిస్తే ఆ పువ్వులనే పూజించే అరుదైన సంస్కృతి తెలంగాణలో బతుకమ్మగా బతికింది. ఇక నేటి నుంచి మొదలుకొని ఈ నెల 12 వరకు చిన్నారులు, యువతులు, మహిళల ఆటపాటలతో ప్రతి పల్లె సందడిగా మారనుంది. కుటుంబ సభ్యులందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రకృతితో మమేకమయ్యేలా చేసే పండుగ బతుకమ్మ. అనుబంధాలను కలుపుతూ సాంప్రదాయాలను నేర్పించే పండుగ ఇది. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల వేడుక మొదలైంది. 9 రోజుల పాటు ఆడపడుచులు, అమ్మలక్కలు అందరూ అందంగా ముస్తాబై ఒక చోటుకు చేరి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ రూపమై మెరిసెని ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెని. ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ, ప్రకృతి శక్తిని ఆరాధించే అసలైన వేడుక, మానవ సంబంధాలను ఆవిష్కరించే అరుదైన సంబురం, ఆడపడుచులు కోరుకునే నిజమైన పండుగ, భిన్న సంస్కృతిల మహిళలను ఏకం చేసే బంగారు పండుగ బతుకమ్మ. నేటి నుండి తెలంగాణ మొత్తం బతుకమ్మ ఆటపాటలతో సందడిగా ఉంటుంది. పితృ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ పండుగ తెలంగాణకే తలమానికంగా తెలంగాణ సాంప్రదాయ పండుగగా వికాసిల్లుతుంది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభమై సద్దుల బతుకమ్మ వరకు రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చి 9 రోజుల పాటు ఆడపడుచులు ఆటపాటల మధ్య ఘనంగా సాగే బతుకమ్మ సంబరంపై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. పల్లె పడుచులతో పాటు పట్టణ మహిళలకు ఇదే ఇష్టమైన వేడుక. ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ దాకా ప్రతిరోజు మహిళలు ఆటపాటలతో బతుకమ్మను కొలుస్తారు. నిత్యం సద్దులు పంచుకొని తింటూ వేడుకలు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య సందర్భంగా ఎంగిలి పూలతో ప్రారంభం కానుంది. ఆశ్వయుజ పాడ్యమి నుంచి ఆశ్వయుజ అష్టమి వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. అక్టోబర్ 11న బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నీరుమల ఓ నీరుమల లాలిత దర్వయ్యరే ఓ నీరుమల ఓ నీరుమల లాలిత దర్వయ్యరే ఓ నీరుమల. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అంటూ ఆట పాటలు అలరించనున్నాయి. తీరొక్క పూలతో ఊరు వాడ లోగిళ్ళని పుష్పవనాలుగా ఆవిష్కృతమవుతున్నాయి. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలోని సకల జనుల పండుగ. అయితే ఏ పండుగకు లేనంత ప్రత్యేక ప్రాధాన్యత బతుకమ్మ పండుగ సొంతం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుడద్దమైన బతుకమ్మ పండుగ ద్వారా రేడియో కూడా లేని రోజుల్లో తెలంగాణ వాసుల బాధలను గాథలను వినిపించిన స్వరం ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలకు ఆదిలాబాద్ అడవుల క్షేత్రం వేదికైంది. ఈ పండుగ పుణ్యం అంటూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ సొంత ఊళ్లకు చేరుకుంటారు. నేటి బిజీ లైఫ్లో అందరూ ఉద్యోగాల పేరిట వేర్వేరు ప్రదేశాలలో స్థిరపడిపోయారు. బతుకమ్మ కోసం అందరూ ఆనందంగా సొంత ఇంటికి, సొంత ఊరికి చేరుకుంటారు. అందరూ కలిసి ఒక్క చోట చేరి బతుకమ్మ వేడుకను జరుపుకుంటారు. అందుకే ఇది అనుబంధాల పండుగగా కూడా మారింది. చుట్టాల రాకతో ఇల్లు కూడా కలకలలాడిపోతుంది. అలాగే సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ తరం వారికి కూడా తెలుస్తుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ బతుకమ్మ చుట్టూ చేరి జానపద గీతాలు ఆలపిస్తూ లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతారు. పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ
6 టీవీ ఛానల్ వాళ్ళందరికీ. బతుకమ్మ అంటే బతుకమ్మలనే ఉంది పదం. బతుకమ్మ అంటే నిండు నూరేళ్లు బ్రతుకు అని అర్థం. ఆ అర్థంతో ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ లోపల సాంప్రదాయ పరంగా, ఆచారాల పరంగా, పద్ధతుల పరంగా నిలువైంది మన తెలంగాణ తల్లి. అంటే అమెరికా వంటి రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణనే ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని ఆరాధించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఘనంగా జరుపుకుంటారు. ఇది ఆడవాళ్ళ పండుగ. పెద్దవాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళు తీసుకురావడానికి చెల్లెల యొక్క ప్రేమలు, అక్కల యొక్క ప్రేమలు తీసుకురావడం, తీసుకుపోవడం, ఇది అందరూ కూడి కుటుంబం లోపల సంతోషాన్ని అనుభవించేటువంటి ఒక టైం కాబట్టి బ్రతకమ్మను చేయడం జరుగుతుంది. అలాగే ఈ బ్రతకమ్మను అశ్వయుజ శుద్ధ మాస పాడ్యమి రోజున స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన రోజు అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు దీన్ని. పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు, పెద్దల యొక్క ఆత్మలు శాంతింపజేసే రోజు. తిరిగి చిన్నపిల్లలకు, ఆడవాళ్లకు బొడ్డెమ్మ రోజు. అంటే బొడ్డెమ్మను పసుపు చేయరు, ఓన్లీ గుమ్మడి పువ్వు యొక్క గౌరమ్మను ఉంచి ఆ రోజు బొడ్డెమ్మను స్టార్ట్ చేయడం జరుగుతుంది. పెద్దలకు మాత్రం పితృతర్పణాలు ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి 9 రోజులు దుర్గాదేవిని సేవించడం జరుగుతుంది. 6 టీవీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. బతుకమ్మ పండుగ అనేది ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయ పండుగ. ఈ బతుకమ్మ పండుగని అశ్వయుజ పాడ్యం నుండి 9 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిల్పూల బతుకమ్మ నుండి ఈ పండుగ స్టార్ట్ అవుతుంది. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజున సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగలో చిన్న పెద్ద కుల మత భేదం లేకుండా అంగరంగ జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు సాగే ఈ పండుగలో రోజుకొక రకం నైవేద్యాన్ని చేస్తారు. పాతకాలం నాటి వంటకాలు మన ఇళ్లలో పెద్దవాళ్ళు చేస్తారు. నువ్వులు, కొబ్బరి, సత్తుపొడి, బెల్లం వంటి వాటితో నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు. అనేక రకాల సాంప్రదాయ పిండి వంటలు చేసుకుని ఆరగిస్తారు. అలిగిన బతుకమ్మ రోజు మాత్రమే అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించకుండా బతుకమ్మ ఎత్తకుండా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు అమ్మవారు అలిగి ఉంటారని భక్తులు నమ్ముతారు. ఇలా అందరినీ ఒక దగ్గరకు చేర్చి ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగ అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైంది. ఎంతటి బాధనైనా, ఎలాంటి విజయ గాథనైనా పాటల రూపంలో అవలీలగా వ్యక్తపరచడం ద్వారా ఉత్తేజపరిచే ఆయుధం తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున ఎగిసిపడేలా చూసిన తైలం బతుకమ్మ పండుగ. మహిళలంతా మహామహా కవులను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పాటలను సృష్టించుకొని పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ చుట్టూ ఆడే ఆటలు చూసేందుకు మన 2 కళ్ళు సరిపోవు అన్నది నిజం. ప్రకృతితో మమేకమై రంగురంగు పువ్వులతో బతుకమ్మను గుండ్రంగా పేర్చుకొని ఆపై శిఖరంపై గౌరమ్మ తల్లిని సృష్టించుకొని ప్రతిష్ఠించుకొని 9 రోజులు బతుకమ్మ పండుగను అత్యంత వైభవపీతంగా జరుపుకునే ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల వెంబడి దొరికే గడ్డి పూల దగ్గర నుంచి బంతి, చామంతి, గులాబీ పూల వరకు అన్నింటినీ బతుకమ్మలో పేర్చుకుంటారు. ఈ 9 రోజులు పూల పండుగ చేసేందుకు 2 కళ్ళు సరిపోవు. పెళ్లైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి, సీతజడ, గుమ్మడి పూలతో పాటు అనేక రంగురంగుల పూలు ఇందులో ఉపయోగిస్తారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి చెరువులన్నీ నీటితో నిండి జలకలను సంతరించుకుంటాయి. అలాగే ఇదే సమయంలో అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వ్యాప్తి చెందే సమయం. ఇటువంటి కాలంలో జరుపుకునే ఈ పూల పండుగ వల్ల నీరు శుభ్రమవుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తుంది. బతుకమ్మ పేర్చిన తర్వాత పసుపుతో చేసిన గౌరీదేవిని ఉంచుతారు. వాటన్నింటినీ కలిపి చెరువులో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు పసుపు కూడా నీటిలో చేరి వాటిని శుభ్రం చేస్తుంది.
పచ్చని పల్లెకు తెచ్చింది. తెలంగాణ ప్రజలందరికీ చాలా గొప్ప పండగ మరియు బతుకమ్మ పండగ అని చెప్తాము. ఈ బతుకమ్మ పండగలో చాలా ఘనమైనటువంటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు అన్ని కూడా ఇందులో దాగి ఉన్నాయి. తెలంగాణ బిడ్డ అంటే బతుకమ్మ అంటేనే తెలంగాణ బిడ్డ అంత అంకితంగా ఉంటుంది. అదే విధంగా మరి ఈ రోజు చూసినట్లయితే బతుకమ్మ సంబరంలో ప్రతి ఇంట చాలా అపురూపంగా ఆడబిడ్డని చాలా అపురూపంగా చూసుకుంటారు. సో ఏ ఇబ్బంది రాకుండా ఆ కుటుంబ వ్యక్తులందరూ ఆ రోజు ఆ కుటుంబం సంబంధించినటువంటి ఆడబిడ్డను చాలా గౌరవించడం జరుగుతుంది. అదే విధంగా ప్రపంచంలో మరి ఎక్కడా లేనటువంటి గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉన్నది. అదే విధంగా పువ్వులతో ఆరాధించేటువంటి గొప్ప పండగ ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. సో ఇంత గొప్ప పండగ నిజంగా తెలంగాణలో ఉండడం తెలంగాణ చరిత్రకు, అదే విధంగా రేపు తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మ పాత్ర చాలా ఉంది. సో కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఇది ఎంతో ప్రత్యేక పండుగ. మన దేశంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ 9వ రోజున వచ్చి బతుకమ్మను పేర్చి ఇంటింట ఎంతో మంచిగా జరుపుకుంటారు. మన పూలనే దేవుడిగా కొలుస్తాము. దేవుళ్ళకి పెట్టే పూలే మనం పూలని దేవుడిగా కొలుస్తాము. ఆడబిడ్డలు ముఖ్యంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. 9వ రోజున మనం సద్దుల బతుకమ్మ ఆడుకుంటాము. ఆ రోజు మన అందరం చెరువులోకి వెళ్ళి వాయనాలు ఇచ్చుకొని సత్తు పెట్టుకొని ఎంతో తీయనిది తీపిది పంచుకుంటాం మనం. థ్యాంక్ యూ. ఈ 9 రోజులు ఎక్కడెక్కడో ఉండి హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళందరూ ఊరికి వచ్చి వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ గడుపుతూ 9 రోజులు ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. 9వ రోజు బతుకమ్మని ఆ రోజు అందరూ కలిసికట్టుగా సాంప్రదాయబద్ధంగా వాటిని పేరించి పెట్టి బతుకమ్మని ఆడి చెరువులో వచ్చింది పండుగ సందడి పచ్చని పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 రోజుల పాటు బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పూజించే మహిళలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగా నదిలో కలుపుతారు. గౌరమ్మ చల్లంగా చూడమని వేడుకుంటారు. ఇక సొంతూళ్లలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య పండుగ జరుపుకునేందుకు ఇప్పటికే పిల్ల పాపలతో పల్లెబాట పట్టారు సిటీ జనం. తెలంగాణ జనం ప్రత్యేకమైన ఈ పండుగను ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. బంతి పువ్వులన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెని ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద